తులవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశినాథుడైనటువంటి బుధుడు భాగ్యాధిపతితో భాగ్యస్థానంలో ఉన్నాడు. ఇది ఒక రకంగా దేవతా అనుగ్రహం అని చెప్పుకోవచ్చు. గురువు దశమంలోకి మారుతున్నాడు ఈ యొక్క పక్షంలో. ఈ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉండేటువంటి జూన్ మాస పక్ష ఫలితాల్లో. అదేవిధంగా 2వ భావంలో చంద్రుడు ఉంటున్నాడు 1వ తేదీ, అలాగే 7 రాసులు తిరుగుతాడు. అలాగే పంచమ రాహువు ఆలోచన స్థానంలో రాహువు, రుణరోగ శత్రుస్థానంలో శని ఉండడం మంచిదే. సప్తమ కుజుడు, అష్టమ రవి, భాగ్యంలో 2 శుభగ్రహాలు మరియు దశమంలో గురువు యొక్క సంచారంతో ఏకాదశంలో కేతు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితి మూలంగా మీకు ఎలా ఉండబోతుంది ఈ యొక్క పక్షం అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తులారాశి వారికి ప్రత్యేకంగా ఏకాదశంలో కేతు ఉన్నాడు కాబట్టి సాధనా మార్గానికి మంచిదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే దుర్గా సాధన చేసేటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. అయితే 1వ తేదీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు జాబ్ చేసే ప్రదేశంలో మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో అక్కడ మీరు మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరియు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా 7, 8 తేదీలు కాస్త జాగ్రత్తగా తీసుకోండి. అప్పులు ఇవ్వడము తీసుకునేటువంటి విషయంలో 9, 10 తేదీలు కాస్త అవాయిడ్ చేయండి, అప్పులు ఇవ్వడం కానీ తీసుకునే విషయంలో కానీ. అయితే గురువు యొక్క దృష్టి 2వ తేదీ నుంచి మీకు దశమ స్థానంలో ఉండే గురువు, దశమ స్థానంలోకి వస్తున్న గురువు 2వ భావాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ధనాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి కూడా ఇస్తాడు. అక్కడ సినిమా ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్స్లోని రాజకీయ నాయకులకు కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. కొద్దిగా శత్రువుపై జయం కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ సప్తమ స్థానంలో అంటే వివాహము, జీవిత భాగస్వామి స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో, కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నందుకు, అగ్నితత్వ రాశుల్లో కుజుడు తత్వాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొంచెం వివాహం విషయం వచ్చేసరికి ఏదో తెలియని ఘర్షణ, వచ్చినటువంటి పర్సన్స్ కూడా కొంచెం కోపంగా ఉండడం, ముక్కుసూడిగా ఉండేటువంటి వాళ్ళతోనే కాస్త మీకు వివాహ సంబంధాలు కుదరడం, ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి వివాహ సంబంధాలు మాట్లాడేటప్పుడు కందులు దానంగా ఇవ్వడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ వెళ్ళి వివాహ సంబంధ విషయాలు మాట్లాడండి. అలాగే కాస్త జీవిత భాగస్వామి ఆల్రెడీ వివాహమైనటువంటి వారు జీవిత భాగస్వామిని కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు అతివేగం మంచిది కాదు అని చెప్పి వాళ్ళకి కొంచెం మెల్లగా వెళ్ళమని చెప్పండి. అదేవిధంగా కాస్త బ్యాంక్స్ నుంచి వచ్చేటువంటి సపోర్ట్ అయితే వస్తుంది. ఈ స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఉంది. నిత్యము దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మనకి ఈ గోచారంలో ఉండే గ్రహాల మూలంగా కూడా ఇప్పుడు చూడండి, సర్వసాధారణంగా మే ఎండింగ్ కల్లా అయిపోతుంది మనకి ఇప్పుడు కూడా ఎండాకాలం అనేటువంటిది. జూన్ నుంచి చాలా చల్లగా ఉంటుంది, కానీ ఈసారి అలా ఉండదు. ఆల్మోస్ట్ మే 23 తేదీ వరకు కూడా కుజుడు మేషంలో ఉన్నంత కాలము కూడా వేడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ వేరు. అలాగే కయ్యానికి కాలు దూతున్నట్టుగా ప్రతి దేశం కూడా ఏదో ఒక కారణం చదవండి. లాస్ట్ ఆల్రెడీ 2-3 నెలల నుంచి చెప్తూనే వస్తున్నాం, ఈ కుజుడు మారినా కూడా ఈ ఫలితం ఉంటుంది అని. ఆ రకంగా మరియు ఎప్పుడూ చూడనంత వర్షం, ఎప్పుడూ చూడనంత వాటర్ రిలేటెడ్ ఇబ్బందులు, అంటే చూడండి ఒకేసారి పెద్ద పెద్ద ఉప్పెనలా వస్తూ ఉంటాయి, అటువంటివి రానున్నాయి. కాబట్టి నీటికి సంబంధించిన అంటే నీటి ప్రదేశాలకు దగ్గరలో అంటే సముద్రాల దగ్గర, నదుల దగ్గర, మరియు మనకి చూడండి ఒక్కొక్కసారి లాస్ట్ టైం కూడా మన విజయవాడలో వచ్చింది చూసారా, ఆ ప్రవాహం కాస్త వర్షం ఎక్కువ రావడం వల్ల అటువంటి వాటి దగ్గర నివాసం ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు నీటి మూలంగా కూడా వచ్చే వైరస్లు ఉన్నాయి కాబట్టి కాస్త కాచి చల్లార్చిన నీరు తాగుతూ ఉండండి. ఇక ఇక్కడ గోల్డ్ రేట్ అనేటువంటిది ఒక 1 year వరకు ఫ్లక్చువేషన్ అనేటువంటిది అవుతూనే ఉంటుంది, పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. ఈ యొక్క ఇదైతే ఉంది క్లియర్గా. ఇక మరొక విషయం ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడికి అతని పదవి మీద కొంత ఇబ్బంది పడే యోగం ఉంది, చాలా సీనియర్ రాజకీయ నాయకుడికి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి రవి ఉండే స్థితి, రవి రాశుల్లో ఉండే కేతు స్థితి ఉంది కాబట్టి రాజకీయ నాయకులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎప్పుడు కూడా గోచారంలో మనకి గ్రహాల యొక్క మార్పుల వల్ల మన జన్మ జాతకంలో ఉండేటువంటి ఏవైతే భావం ఉంటుందో
ఆ భావం యాక్టివ్ అవ్వడము లేదా డియాక్టివ్ అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా గోచార ఫలితం ఒక 10-15% అనుకుంటే మీ పర్సనల్ చార్ట్, ఎందుకంటే మీరు పూర్వజన్మల్లో ఎటువంటి మంచి కర్మలు చేశారో తద్వారా జననం, ఎటువంటి మనకు తెలుసో తెలియక కొన్ని అజ్ఞానంలో కొన్ని కర్మలు చేస్తుంటాం, తద్వారా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ చార్ట్నే ఇక్కడ చూసుకోవాలి. అంటే మీ లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టే మనిషి యొక్క తత్వం ఉంటుంది. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, అంటే మీకు ఏ మార్గంలో ధనం ఉంది, ఎప్పుడు మీకు ధనయోగం బాగా ఉంది, ఎప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంది అనేటువంటి విషయం చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ధన సంబంధించిన విషయంలో. అదేవిధంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలాంటివి, అంటే మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నం ఎందుకు అవ్వట్లేదు అసలు, అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రయత్న స్థానము ఫ్రూట్ఫుల్గా ఉండదు. అంటే మీరు ఒక ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం ముందుకు వెళ్ళడానికి అది సహకరించదు. దాన్ని 3వ భావము అంటారు. ధైర్యము, సాహసము, దారిద్రము, పరాక్రమం ఇవన్నీ 3వ భావంలో ఉంటాయి. మీ 3వ అధిపతి ఏ గ్రహానికి వచ్చింది, ఆ గ్రహానికి సంబంధించిన దీపారాధన మరియు ఆ గ్రహ అధిష్టాన దేవతని కనుక ఆరాధించినట్లయితే అప్పుడు మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అలాగే మనకి జ్యోతిష్శాస్త్రపరంగా గ్రహాలు ఎలా అయితే మనల్ని సేవ్ చేస్తూ ఉంటాయో అదే విధంగా మనకి ప్రత్యేకంగా చుట్టూ ఉన్నటువంటి, అంటే మనం ఎక్కడైతే నివసిస్తుంటామో ఆ నివాసం ఉంటున్నటువంటి ఇంట్లో 16 జోన్స్ ఏవైతే ఉంటాయి, 16 జోన్స్, ఆ 16 జోన్స్ కూడా మనల్ని రూల్ చేస్తూ ఉంటాయి. అక్కడ కూడా నవగ్రహాలు ఉంటాయి. కాబట్టి నవగ్రహాలు, అష్టదిక్పాలకులు వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి వాటి యొక్క ఎనర్జీస్ కూడా మన మీద పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి స్థిరంగా ఉండేటువంటివి. ఒక ఇంట్లో మనం వెళ్ళామంటే అక్కడ ఉండే దోషం స్థిరంగా పెరుగుతూ ఉంది అలా అన్నమాట. కాబట్టి మీరు ఒక గృహం తీసుకునేటప్పుడు ఏ డైరెక్షన్లో ఉండేటువంటి గృహాన్ని మీరు తీసుకోవాలి. అన్ని డైరెక్షన్స్ మంచివే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణము, ఆగ్నేయము, వాయువ్యము, అదేవిధంగా ఈశాన్యము, అన్నీ మంచివే. 16 డైరెక్షన్స్ మంచివే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఏ డైరెక్షన్ పనిచేస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సంతాన అభివృద్ధి ఎందుకు లేదు, సంతానం అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలో కూడా మీ జాతకంలో ఉంటుంది. అదేవిధంగా మీరు రుణరోగ శత్రు బాధలు ఎలా తగ్గుతాయి, అసలు వివాహ యోగం ఎప్పుడుంది, ఎలాంటి వ్యక్తితో ఉంది, ఏం చేస్తే వివాహ యోగం కలుగుతుంది, అది సిన్సియర్గా చేయగలగాలి. ఒక మంత్రం చెప్పాము వివాహం అవ్వడానికి, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అని. 2 రోజులు చేసి మానేసి మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ మానేసి 2 రోజులు చేసి అలా చేస్తే మీకు ఎక్కడా కూడా ఫలితం రాదు, గుర్తుపెట్టుకోండి. చిన్న ఎగ్జాంపుల్, జిమ్కి వెళ్తేనే రెగ్యులర్గా వెళ్ళాలి. ఒక 2 సంవత్సరాలు వెళ్తే మీ బాడీ ఫిట్ అవుతుంది. అలాంటిది మీరు మంత్రము ఎలా పనిచేస్తుంది, 2 రోజులు చేసి మానేసి మళ్ళీ 3 రోజులు చేసి మానేస్తే పనిచేయదు. రెగ్యులర్గా రోజు చేసేటువంటి మంత్ర సాధన మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు ఎప్పుడూ కూడా మీ జాతక చక్ర రీత్యా, అంటే మీ యొక్క దీని పరంగా చూసుకుంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో ఒక మంచి దశ అనేటువంటిది ఉంటుంది. ఆ మంచి మహాదశ ఎప్పుడుంది, మంచి అంతర్దశ ఎప్పుడుంది, అప్పుడు ఎక్కడా కూడా మనం రెస్ట్ తీసుకోకుండా పని చేయగలగాలి. అది అసలు మీకు ఆ సమయం అనేటువంటిది ఏదైతుందో మీరు రెగ్యులర్గా సంపాదించేదానికంటే ఒక 10 టైమ్స్ ఇచ్చే టైం అంటారు దాన్ని, మహాదశ. అది ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహం ఇస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమందికి 2-3 దశలు బాగా కలిసి వస్తాయి, కొంతమందికి ఒక్క దశ కూడా కలిసి రాకపోవడం, కొంతమందికి లైఫ్ లాంగ్ అద్భుతంగా ఉండడం, కానీ కొంతమందికి 1-2 దశలు కలిసి రావడం జరుగుతుంది. అదేంటో పట్టుకోగలగాలి. లేదా ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ బాగా యోగించాలంటే ఏం చేయాలో పట్టుకోగలగాలి. అంటే ఎలా చేసుకోవాలి, ఇప్పుడు నడుస్తున్న మహాదశానాథుడు ఎంత పర్సంటేజ్ మనకు ఫేవర్ చేస్తున్నాడు, ఒక 20%, 30%, 40%, 50%, లేకపోతే 70% అనేది ఉంటుంది, 80%, 90%. ఇప్పుడు మిగిలింది ఎందుకు అక్కడ మనకి యోగించట్లేదు, దానికి సంబంధించినటువంటి రెమెడీ ఏం చేసుకోవాలి, చిన్న చిన్న దానాలతోని, ఒక మంత్రంతోని దాన్ని అధిగమించవచ్చు. సో ఇవన్నీ చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.